అసలు కులం ఎందుకు మారుతుంది అన్నది చూస్తే హిందూ ధర్మంలో ఉన్న కుల వివక్షత అస్పృశ్యత వల్ల వెనుకబడిన వారికి రక్షణ కల్పించడమే ఎస్సీ రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం. క్రైస్తవ్యం వంటి మతాల్లో మారినప్పుడు ఆ వ్యక్తి అస్పృశ్యత ఇటువంటి అంశాల నుండి విముక్తి పొందుతాడని భావిస్తారు. కాబట్టి అతనికి ఎస్సీ హోదా అవసరం లేదని చట్టం భావించింది. అయితే మతం మారినా సామాజిక వివక్షత మాత్రం పోవడం లేదని, తమకు కూడా ఖచ్చితంగా ఎస్సీ హోదా కావాలని దళిత క్రైస్తవులు దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటం వల్ల అసలు వాళ్లకు మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిస్తుందా వర్తించదా అని అన్నది ఒకసారి చూస్తే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం మీరు మతం మారినట్లు ధృవీకరణ పత్రం అంటే కన్వర్జేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే మీ కులం ఎస్సీ నుండి బీసీసీకి మారుతుంది. అసలు వాస్తవంగా చూసుకుంటే చాలామంది క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా రికార్డుల్లో మాత్రం హిందూ దళితులుగానే కొనసాగుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే రిజర్వేషన్లు కోల్పోకూడదు అన్న ఉద్దేశంతో నడుస్తూ ఉంది. ఇది చట్టరీత్యా వివాదాస్పదమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అసలు ఇది ఎలా మారుతుంది అని అంటే కనుక, ఒక వ్యక్తి అధికారికంగా మతం మారాలంటే సంబంధిత మత సంస్థ నుండి మత మార్పిడి పత్రం తీసుకోవాలి. ఒకవేళ దళిత క్రైస్తవులు ఖచ్చితంగా కులాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి అధికారికంగా కులం మారాలంటే పాయింట్ నెంబర్ 1, సంబంధిత మత సంస్థ నుండి మత మార్పిడి పత్రం తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పేరు లేదా మతం మార్పును ప్రకటించాలి. మూడవది, దాని ఆధారంగా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ తహసీల్దార్ కొత్త కుల ధృవీకరణ పత్రాన్ని బీసీసీలో జారీ చేసి ఇస్తారు. అసలు ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రస్తుతం సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి అనే అంశం పైన విచారణ జరుగుతూ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఈ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అసలు మనకు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి మారితే అతని కులం మారుతుందా? రిజర్వేషన్లు పోతాయా? కులం అనేది కూకటి వేలులాగా ఉన్నటువంటి ఒక అంశం. మతం మారితేనో, ఆర్థికంగా ఎదిగితేనో, సమాజంలో ఎదిగినా కూడా కులం అనేది పోతలేదు. సామాజికంగా చూస్తే ఒక వ్యక్తి మతం మారినా అతని పుట్టిన కులం మాత్రం మారదు. కానీ చట్టపరంగా మాత్రం ఈ పరిస్థితి వేరుగా ఉంది అని చెప్పేసి మనం ఇంతకుముందు చూసినాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ కులాలలో ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక దళితుడు క్రైస్తవం లేదా ముస్లిం మతంలోకి మారితే అతను ఎస్సీ హోదాను కోల్పోతాడు అని అన్నది మనం అర్థం చేసుకోవాలి. 1950లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ప్రకారం ఈ నియమం అమల్లోకి వచ్చింది. తర్వాత 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఎస్సీ హోదాను కల్పించారు. కానీ ఇప్పటి వరకు క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రం ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఏం జరుగుతుంది అని అంటే, ఎస్సీ నుంచి నువ్వు క్రైస్తవ్యంలోకి పోతే బీసీసీ కేటగిరీలోకి మారుస్తారు. అంటే ఎస్సీ రిజర్వేషన్ పోయి బీసీ రిజర్వేషన్ వస్తుంది. కానీ చట్టంలో ఒక చిన్న లాజిక్ ఉంది. హిందూ మతంలో ఉన్న అస్పృశ్యత వల్లే ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. క్రైస్తవ్యం లేదా ఇస్లాం మతంలో కూడా అలాంటి కుల వివక్షత ఉండదని భావించి వారికి ఎస్సీ హోదా అవసరం లేదని చట్టం చెప్తా ఉంది. కానీ వాస్తవం చూస్తే మతం మారినా కూడా వివక్షత పూర్తిగా పోవడం లేదన్నది చాలామంది చెప్తున్నటువంటి విషయం, జరుగుతున్నటువంటి అంశం. ప్రాక్టికల్గా చూస్తే మాత్రం చాలామంది క్రైస్తవ మతం పాటిస్తున్నా కూడా రికార్డులో మాత్రం హిందూ దళితులుగానే ఉంటున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు కోల్పోకూడదనే భయం వారిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలా అనే కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు బౌద్ధులకు, సిక్కులకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు కల్పిస్తుందో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మరి క్రైస్తవులకు, ముస్లింలకు కూడా రానున్న రోజుల్లో వస్తాయా రాదా అన్నది చూడాలి. ఇది పెద్ద చర్చనీయాంశం. రైట్. జై హింద్.